ఈ మధ్య కాలంలో మెడ నొప్పి నుంచి బాధపడుతున్న వాళ్ళని అనేక మందిని రెగ్యులర్గా చూస్తూ ఉన్నాము. సో దీనికి అనేకమైన కారణాలు, ముఖ్యమైన కారణాలు వచ్చేసి ఎక్కువగా ఫోన్ వాడడము, దాంతోపాటు ఎక్కువగా కంప్యూటర్ లేదా ల్యాప్టాప్స్ మీద పనిచేయడం. సో ఇది రాంగ్ పోస్చర్లో పనిచేయడం వల్ల వీళ్ళకి మెడ మీద విపరీతమైన ఒత్తిడి పడి మెడ నొప్పి సమస్యల నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో యూజువల్గా మనం కంప్యూటర్ మీద కానీ ల్యాప్టాప్ మీద కానీ వాడేటప్పుడు ఏం చేయాలి అంటే మన మానిటర్ ఐ లెవెల్కి ప్యారలల్గా ఎదురుగా ఉండాలి. ఎక్కువగా మెడ వంచి పని చేస్తే కూడా ఎక్కువసేపు 8 గంటలు 10 గంటలు అలా పనిచేయడం వల్ల కూడా సో దగ్గర దాదాపు 12 నుంచి 30 కేజీలు బరువు వరకు మెడ మీద ఒత్తిడి పడి తొందరగా మెడ నొప్పి రావడము, దాంతోపాటు స్పాండిలైటిస్ అంటే వెన్నుపూస మెడలో ఉన్న వెన్నుపూస అరగడము, సో ఇలాంటివన్నీ కూడా మనం రెగ్యులర్గా ఈ కేసెస్ అనేది చూస్తూ ఉన్నాము. సో యూజువల్గా ఈ మెడ నొప్పి స్టార్ట్ అయినప్పుడు చుట్టూతో ఉన్న కండరాలు బిగుసుపోయి ఇంకా నొప్పిని ఎక్కువ చేస్తాయి, అంటే ఎక్కువగా స్పందిస్తాయి. తద్వారా కూడా వీళ్ళకి పేషెంట్స్కి మెడ నొప్పి నుంచి ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఐ లెవెల్కి ప్యారలల్గా మానిటర్ ఉండాలి. ముఖ్యంగా ఫోన్ వాడే వాళ్ళు కరెక్ట్ లెవెల్లో ఐ లెవెల్ కూడా, అది కూడా ఫోన్ కూడా ప్యారలల్గా ఉండాలి. ఎక్కువగా ఎవరైనా టెక్స్ట్ చేసినా లేదా ఫోన్లు మాట్లాడినా పడుకొని ఫోన్లు మాట్లాడడము లేదా కూర్చొని మెడ వంచి ఎక్కువసేపు టెక్స్ట్ చేయడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో వీరికి కూడా మెడ చుట్టూ ఉన్న కండరాలు అన్నీ కూడా ఎక్కువగా ఒత్తిడి లోనయ్యి ఈ మెడ నొప్పి నుంచి బాధపడుతూ ఉంటారు. దీన్నే మనం ఇప్పుడు టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అనే వ్యాధి అని దీనికి పేరు పెట్టడం జరిగింది. అలా కాకుండా కంప్యూటర్లో ఎక్కువ వాడే వాళ్ళు కూడా యూజువల్గా ఈ ఇబ్బంది నుంచి బయటపడాలంటే ఫ్రీక్వెంట్ బ్రేక్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రతి గంటకోసారి అట్లీస్ట్ 5 to 10 minutes బ్రేక్ తీసుకొని కొన్ని మెడకు సంబంధించిన సింపుల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, స్ట్రెచెస్, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, అవి చేసుకుంటూ ఉంటే కేవలం మెడకే కాదు నడుముకి, భుజాలకి, మోకాలకి, యాంకిల్స్ వీటన్నిటికీ సంబంధించిన స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే కూడా మెడ నొప్పి రాకుండా ఉంటుంది. ఇంకా వయసుతో పాటు అరుగుదలని ఏదైతే మెడ నొప్పి రావడానికి కారణమైందో దాన్ని మనం సర్వైకల్ స్పాండిలైటిస్ అని మనం అంటాము. సో దీనికి చిన్న చిట్కాలు ఏంటంటే పడుకునేటప్పుడు ఎత్తుగా ఉండే దిండు వాడకుండా ఉండాలి. చిన్న దిండు లేదా అట్లీస్ట్ టవల్ రోల్ చేసుకొని మెడ కింద పెట్టుకొని పడుకుంటే సరిపోతుంది. దాంతోపాటు మెడ ఎక్కువగా వంచి చేసే పనులు ఎక్కువగా చేయకూడదు. అండ్ ఏదైతే ఇప్పుడు ట్రావెలింగ్ చేసేటప్పుడు కొంతమందికి మెడ ఎక్స్ట్రీమ్ మూమెంట్స్ అంటే ఎక్కువగా తిప్పినా కూడా మెడది కొంతమంది కళ్ళు తిరిగే ప్రమాదం కూడా ఉంది. సో ఈ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు ఎక్కువగా మెడకి సైడ్కి పైకి కానీ ఎక్కువగా తిప్పకుండా ఉండాల్సి ఉంటుంది. ఏదైతే ఈ కళ్ళు తిరిగే సమస్య నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నారో దాంతోపాటు కొంతమందికి వెన్నుపూస మధ్యలో ఉన్న డిస్క్ జారి నరం మీద ఒత్తిడి పడడం వల్ల ఈ చెయ్యన్ని తిమ్మిళ్ళు రావడము, లాగడము, స్పర్శ లేకుండా ఉండడము, మొద్దుబారినట్టు ఉండడము, చేతుల నుంచి జారిపోయి ఏవైతే వాళ్ళు పట్టుకున్న ఆబ్జెక్ట్స్ ఏదైతే వస్తువులు ఉన్నాయో కింద పడిపోవడము, ఇవన్నీ ఉంటే కనుక వెన్నుపూసలో ఏదైతే మెడల్ ఉన్న వెన్నుపూసలో డిస్క్ జారి నరం మీద ఒత్తిడి మనం డిస్క్ ప్రొలాప్స్ అనే వ్యాధి నుంచి బాధపడుతున్నట్టు లెక్క. సో వాళ్ళకి స్టార్టింగ్ స్టేజ్లో ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి పంపించడం జరుగుతుంది. వాళ్ళు అల్ట్రాసౌండ్ థెరపీ, ఐఎఫ్టీ, షార్ట్ వేవ్ డయోథెరపీ అనే ఎలక్ట్రోథెరపీ మొడాలిటీస్ ద్వారా పెయిన్ తగ్గించడం జరుగుతుంది. అవసరం అనుకుంటే సర్వైకల్ కాలర్ అంటే మెడకి పట్టి ఇవ్వడం జరుగుతుంది. కొన్నిసార్లు ట్రాక్షన్ అంటే కొద్దిగా లాగి బరువు వేస్తారు ఫిజియోథెరపిస్టులు. దీంతోపాటు ఆయింట్మెంట్స్, నొప్పి తగ్గడానికి జెల్స్ ఇవ్వడం జరుగుతుంది. మెడిసిన్స్ ఏమో కొద్ది నొప్పి తగ్గడానికి నొప్పి బిళ్ళలు, దాంతోపాటు అవసరం అనుకుంటే మజిల్ రిలాక్సెన్స్, దాంతోపాటు కొన్ని ప్రిగాబాలిన్, గాబాపెంటిన్ అనే మందులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అప్పటికి కూడా తగ్గకపోతే కనుక మాత్రం బాగా ఎక్స్రేలో బాగా స్పాండిలైటిస్ చేంజెస్ ఉన్నాయి, ఈ సిమ్టమ్స్ కూడా తగ్గట్లేదంటే అవసరం అనుకుంటే ఎంఆర్ఐ తీసి నరం మీద ఎంత ఒత్తిడి పడిందో మనం నిర్ధారణ చేసిన తర్వాత లాస్ట్ స్టేజ్లో సర్జరీకి మనం అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఆ సర్జరీ కూడా ఏదైతే నరం మీద ఒత్తిడి పడుతుందో ఆ డిస్క్ని తీసేసి అవసరం అనుకుంటే ఆ రెండు వర్టిబ్రా అంటే వెన్నుపూస మధ్యలో బోన్ గ్రాఫ్ట్ అనేది పెట్టి ప్లేటు స్క్రూలు వేసి బిగించడం కూడా జరుగుతుంది. సో ఇవన్నీ సర్జరీస్కి వెళ్లకుండా ఉండాలి అంటే స్టార్టింగ్ స్టేజ్ మెడ నొప్పి ఉన్నప్పుడే డాక్టర్ని సంప్రదించి అసలు ఎందుకు వస్తుందో తెలుసుకొని తగు జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఈ సర్జరీ లేకుండా వీరు జాగ్రత్త పడవచ్చు.